ప్రతి మనిషి రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ బాధ్యతలను విస్మరిస్తున్నారని, బాధ్యతలు నిర్వర్తించే స్పృహ మనిషి కోల్పోతున్నాడని క్రిసెంట్ ఫార్మా కంపెనీ అధినేత తెలంగాణ గ్రామర్ స్కూల్ చైర్మన్ షేక్ జానిమియా అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ గ్రామర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిసెంట్ ఫార్మసీ కంపెనీ అధినేత, కళాశాల చైర్మన్ షేక్ జానిమియా, వైస్ చైర్మన్ పస్తుమర్తి చందర్రావు ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామర్ స్కూల్ నుంచి కల్లూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ వరకు 300 మీటర్ల భారీ జాతీయ పతాకంతో విద్యార్థులచే ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చైర్మన్ షేక్ జానిమియా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చక్కని భాష, కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ కాన్ఫిడెన్స్ విద్యార్థులకు అందించి పట్టణ ప్రాంత విద్యార్థులతో ధీటుగా పోటీలను ఎదుర్కొనే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ గ్రామర్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా పాఠశాలలో ఇప్పటికే డెమోసిస్, NIT, IIIT ఉన్నతమైన శిఖరాలు అధిరోహించిన స్థితిలో విద్యార్థులు ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ చైర్మన్ కేశవరావు, కరెస్పాండెంట్ రంజిత్ రెడ్డి, EC మెంబర్ అయూబ్, ప్రిన్సిపల్ షేక్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. తెలంగాణ గ్రామర్ స్కూల్ అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగున్నాయి. పట్టణ ప్రాంత విద్యార్థులతో కంపీట్ చేసేటప్పుడు వాళ్ళతోటి వీళ్ళు పోటీ పడలేకపోతున్నారు. నేను వ్యక్తిగతంగా చూశాను. నేను ఎంతో కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేశాను. చేసిన వాళ్ళలో నేను గమనించింది ఏంటంటే, గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి ప్రాంతం వచ్చే విద్యార్థుల్లో సబ్జెక్ట్ ఉంటుంది. 80%, 90% సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ వరకు మాట్లాడితే చక్కగా మాట్లాడుతున్నారు. కానీ జనరల్ కమ్యూనికేషన్ చేయాలంటే, ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే, ఒక విషయం గురించి చెప్పాలంటే వాళ్ళు మాట్లాడలేకపోతే, లాంగ్వేజ్ లేదు, వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేదు, కమ్యూనికేషన్ వాళ్ళు చెప్పగలిగే నాలెడ్జ్ కూడా సబ్జెక్ట్ కూడా వాళ్ళ దగ్గర చెప్పలేకపోతున్నారు. అంటే సబ్జెక్ట్ మనకి ఎంత వచ్చింది అనేది దానికన్నా వచ్చిన సబ్జెక్ట్ని మనం ఎంత చక్కగా ప్రజెంట్ చేయగలిగాము అనేది చాలా ముఖ్యం. ఈ పట్టణ ప్రాంతం వచ్చే విద్యార్థులకి ఏంటంటే, ఇంగ్లీష్ మొదటి నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటున్నారు. ఇంగ్లీష్లో చక్కగా వాళ్ళకి వచ్చింది ఎంత వచ్చిందో దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. అక్కడ ఈ విద్యార్థుల మీద వాళ్ళు స్కోర్ చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చినప్పుడు వాళ్ళు వెనుకబడిపోతున్నారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ఈ ప్రాంతం మనిషిగా ఇక్కడ కల్లూరులో పుట్టి పెరిగిన వాడిగా నాకు అనిపించింది, మన ఊళ్ళో నా వంతు కృషిగా ఒక చక్కటి మంచి స్కూల్ స్టార్ట్ చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజల విద్యార్థులకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్లస్ తర్వాత దానికన్నా ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఒక డిబేట్ కాంపిటీషన్ కూర్చున్నా, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ చేయాలన్నా, నలుగురితో పబ్లిక్గా మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూ ఫేస్ చేయాలన్నా, వీటికి కావాల్సిన సబ్జెక్ట్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఈ మూడు ఇస్తే బాగుంటుంది అని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోటి మా మిత్రులతోటి వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజ్యాంగం అనగానే ముందుగా అందరికీ గుర్తుకొచ్చే హక్కులు. రాజ్యాంగం